మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. నమస్కారం అండి. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఉగాది పండుగ ఎలా చేసుకోవాలి, ఉగాది పండుగ విశిష్టత అలాగే వ్రత నియమాలు మాకు తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏమిటి, ఎలా చేసుకోవాలి అనేటువంటిది అడుగుతున్నారు. వ్రతం అంటే వ్రతం ఏమీ ఉండదు కానీ ఎలా చేసుకోవటము అనేటువంటిదే మనం వ్రతముగా భావించాలి. మనం దాని యొక్క అర్థం అయితే తెలుగు అమ్మ చైత్ర శుద్ధ పాడ్యమితో మనకు యుగాది అనడములోనే మొదటి పండుగ, ప్రధానమైనటువంటి పండుగ, పెద్ద పండుగ అని ఇలా చెప్పుకుంటాం మనం. ఉగాది పండుగ అంటే తెలుగు ప్రజల యొక్క పండుగ. ఈ ఉగాది పండుగ ఏమిటి? ఆ రోజు అంటే మామూలుగా తెల్లవారుజామునే లేవటము, పిల్లలందరినీ లేపటం. తల్లులు పెద్దవాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే తూర్పు ముఖముగా కూర్చోబెట్టి అభ్యంగన స్నానం అనేటువంటిది చేయించారు. ఏమిటి అభ్యంగన స్నానం అంటే, మామూలుగా స్నానము చేయించేదానికంటే ముందు నూనె తలంటు అనేటువంటిది జరిగేది. పిల్లలకు ఇలా 7 చుక్కలు పెడతారు కుడి చేతి వైపు తల్లులు. అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమానస్య, విభీషణ, కృపః, పరశురామస్య సప్తైతే స్థిరజీవన అని చెప్పి, వీళ్ళు చిరంజీవులు కాబట్టి పిల్లలు కూడా చిరంజీవుల్లాగా పూర్ణ ఆయుర్దాయముతో పిల్లలందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యవంతముగా అని ప్రతి తల్లి కూడా అలా పూర్వము చేసేవాళ్ళు. ఇలా నూనె పెట్టిన తర్వాత చుక్కలు ఇలా పైకి అనేవాళ్ళు, ఇలా కిందికి రుద్దేవాళ్ళు కాదు. ఎందుకు పైకి రుద్దటం అంటే, ఆయుష్ దినదిన ప్రవర్ధమానమై పెరగాలి అనేటువంటి దానికి. అలా చిరంజీవులను సప్త ఋషులను తలుచుకుంటూ అలా చేసి వాళ్లకు మామూలుగా స్నానం అది చేయించి క్రొత్త బట్టలు అవి వేసుకునేదానికి ఎంత లేదన్నా ఏదో రకంగా ఉగాది పండుగ అంటే పెద్ద పండుగ కాబట్టి పూర్వము డబ్బులు తక్కువ, పంటలు పండినప్పుడు అన్నీ ఇస్తాము అని చెప్పి తెచ్చుకునేటువంటి వాళ్ళు అలా జరిగేది. అలా కొత్త బట్టలు అవి వేసుకొని దైవారాధన ఎంతో కొంత దేవాలయానికి వెళ్ళటం అనేటువంటిది సాంప్రదాయం. ఆ గ్రామములో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ తీర్థ ప్రసాదాలు అవి పుచ్చుకొని షడ్రుచుల యొక్క ఇది తీసుకునేటువంటి వాళ్ళు. అంటే వేప పువ్వు ప్రసాదం అంటాం, ఉగాది పచ్చడి అంటున్నారు మామూలుగా. ఏమిటి ఉగాది పచ్చడి అంటే, వేప పువ్వు, తర్వాత ఈ మామిడికాయ తురుము, కొత్త మామిడికాయ తురుము, కొత్త బెల్లము, ఇలా కొత్త చింతపండు, నిమ్మకాయ పులుసు, ఇట్లాంటివన్నీ కలిపేసి మామూలుగా ప్రతిదీ కూడా అన్నీ చేసి ముక్కలుగా చేసుకొని, అంటే తీపి, వగరు, పులుపు, చేదు అన్నీ కలుపుకొని షడ్రుచులు 6 రుచుల యొక్క ఇది తయారు చేసి ప్రసాదములాగా స్వీకరించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఏమిటి దాని అర్థం అంటే, మానవ జీవితంలో కేవలం సుఖాలు మాత్రమే ఉండాలి అని కోరుకోవటానికి లేదు. అంటే కష్టాలు, సుఖాలు, బాధలు, కన్నీళ్ళు, ఆనందము అన్నీ కూడా సమపాళ్లల్లో వస్తూ ఉంటాయి, మానవాళికి సహజం. వాటన్నిటినీ ప్రేమగా స్వీకరించేటువంటి గుణం ఉండాలి మనకు. అయ్యో నాకు ఈ బాధ వచ్చింది అని బాధపడము, అయ్యో ఈ డబ్బు మనకు లాటరీ తగిలిందిలే అని సంతోషించడము,
ఇలా కాకుండా ఏది ఉన్నా పరమ ప్రీతితో ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆ బాధలు బాధలుగా అనిపించదు, ఆ ఇబ్బందులు ఇబ్బందులుగా అనిపించవు. అందువలన ఇలాంటివన్నీ కూడా మనము అలవాటు చేసుకునేటువంటి విధానము పూర్వపు పెద్దల నుండి మనకు వస్తూ ఉండేటువంటిది. ఆచారము, ఆనవాయితీ, పద్ధతి, శాస్త్రము, ఇవన్నీ కూడా మనం చెప్తాం, దానికి ప్రతీకలు. అలా ఉగాది పచ్చడి అనేటువంటిది స్వీకరించి ఏదో కొత్త బట్టలు వేసుకున్న తర్వాత అటు ఇటు అందరూ సంతోషముగా గడుపుతూ ఇంట్లో పిండి వంటలతో భోజనం. ప్రతిరోజు ఏమి తింటామో ఎవరికి తెలియదు. సహజంగా రోజు మనము అన్ని రకాల వంటలు వండుకొని తినలేము కదా. పండగ అనంగానే 4-5 రకాల పిండి వంటలు చేసుకొని దేవుడికి నివేదన, దేవతార్చన అది చేసుకొని దైవానికి నివేదనలాగా పెట్టి ఇంట్లో అందరము కూడా ఊరు నుంచి మన వాళ్ళందరూ ఒక చోటికి అని చేరి పండుగ జరుపుకొని సంతోషముగా చేసుకునేటువంటిది ఈ ఉగాది పండుగ. ఇక సాయంకాలం అయింది అనేటప్పటికీ ఏమైందంటే ఆ గ్రామములో ఉండేటువంటి దేవాలయ అర్చకుడు కావచ్చు, లేదా పండిత వరేణ్యులు కావచ్చు, ఒక చోట అని ఏర్పాటు చేసి పంచాంగ శ్రవణం అనేటువంటి కార్యక్రమము జరిగేది అప్పట్లో. పంచాంగ శ్రవణం అంటే ఏమిటి? వినేవాళ్ళందరూ శ్రవణము చేస్తున్నట్టు చదివేటువంటి పంచాంగకర్త పఠనము చేస్తాడు, ఆయన చదువుతాడు. పంచాంగ పఠనం, వినేవాళ్ళందరూ శ్రవణం. అందుకని పంచాంగ శ్రవణం అని వచ్చింది. ఎందుకు పంచాంగ శ్రవణం అంటే తిథివార నక్షత్ర యోగ కరణములతో కూడుకొని ఉన్నటువంటిది పంచాంగం. తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ హరతే పాపం యోగాద్రోగ నివారణం అని ఇట్లా చెప్తాం మనం. తిథి వలన ఏమిటి అంటే శ్రేయస్సు కలుగుతుంది. వారాద్ ఆయుష్యవర్ధ, వారము వలన ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాద్ హరతే పాపం అంటే నక్షత్రము, పలానా నక్షత్రము నాడు అన్నీ మనం లెక్క వేసి నీ పేరుతో బాగుంది పలానా నక్షత్రం ఉంది అని చెప్పినప్పుడు పాపము హరిస్తుంది అని ఇలా పంచాంగము చెప్పబడి ఉన్నది. ఆ పంచాంగములో ఆ పంచాంగ పఠనము చేసేటువంటి వ్యక్తి ఈ సంవత్సరం ఎటువంటి పంటలు వేస్తే ఏం మేలు జరుగుతుంది, ఎటువంటి పంటలు వేసుకోవాలి, ఎప్పుడు వర్షాలు కురుస్తాయి, ఎటువంటి పంటలకు మంచి గిరాకీ వస్తుంది, ఏమి చేస్తే మేలు, ఎవరెవరికి ఎలా ఉండబోతుంది జీవన గమనము అనేటువంటిదంతా కూడా పంచాంగము మనకు తెలియజేస్తూ ఉన్నది. అందువలన ఈ పంచాంగ పఠనము, పంచాంగ శ్రవణ కార్యక్రమము అనేటువంటిది మనకు అనాదిగా వస్తూ ఉండేటువంటి ఆనవాయితీ. అదే ప్రకారముగా ఈనాటికి ఎప్పటికీ తరతరాలుగా ఈ కార్యక్రమము ఇలా నడుస్తూనే ఉన్నది. ఈ విధముగా మనము ఉగాది పండుగ అనేటువంటిది జరుపుకోవటము చేసుకుంటూ ఉన్నాము తల్లి. ఇదే ఉగాది పండుగ యొక్క ప్రాశస్త్యము, గొప్పతనము. ధన్యవాదాలు గురువు గారు. జయోస్తు.